ఈరోజు రోడ్లు చూశారు. 5 సంవత్సరాల్లో ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టకుండా అన్ని రోడ్లు గోతులు పడ్డాయి. ఇప్పుడు గోతులను చూస్తామంటే ఏం చేయాలని అర్థం కావడం లేదు. భయంకరంగా దానికి డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులతో ప్రారంభించాం. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. కనీసం పేదవాడికి పింఛన్ ఇవ్వలేని పరిస్థితి. కానీ మనసుంది ఈ ప్రభుత్వానికి. అదే సమయంలో మీరు ఒక మంచి నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం 21 మందిని ఎంపీలు గెలిపించారు ఎన్డీఏకి. ఆ 21 మంది కేంద్రంలో కూడా మన సహకారం కీలకమయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్డీఏలను ఉన్నాం. మీరిచ్చిన గుర్తింపు మీ సంక్షేమానికి ఉపయోగించాలని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని ముందుకు పోతున్నాం. అందుకే ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలతో ఈరోజు ఒక దీనికోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇట్రా మైక్ తీసుకో. ఏం చెప్పు, ఏం చేస్తావు నువ్వు? ఏం కావాలి నీకు? మోటార్ బైక్ కావాలనా? ఏం చేస్తావు నువ్వు? ఎక్కడికి పోతావు వేసుకొని? మీ ఉంచి సీఎం అవ్వని కోరుకున్నా సార్. నేను తిరుపతి వెళ్ళాలని మొక్కుకున్నా సార్. మీకు సార్ ఇతనికి స్కూటర్ ఒకటి కొనివ్వండి. ఎట్రా అది నేను ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనివ్వండి. ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు, తిరుగుతాడు. నీకు ఈవీ స్కూటర్ కొనివ్వమంటాను, ఎలక్ట్రికల్ది. దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు, ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. ఇమీడియట్ కొనిస్తాను. 2-3 రోజులు తెప్పిస్తారు. కలెక్టర్ టచ్లో ఉండి. ఓకే లేపు అవుతుంది. ఓకే విత్ దిస్ ఇట్రా తమ్ముడు, ఇట్రా. ఏంటి బా, ఏంటి చెప్పు. నువ్వేం చదువుకున్నావు? 10th క్లాస్ సార్. 10th క్లాస్ చదువుతున్నావా? ఎట్లా అయిపోయింది సార్. ఏమా అయిపోయింది సార్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఖాళీ సార్. ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నాను, ఇంట్లో కూర్చుంటున్నాను సార్. ఎందుకు స్కూల్కి పోవడం లేదు? 10th క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళలేదు సార్. ఇంటర్మీడియట్కి ఎందుకు పోలేదు? అంటే ఇంకో పరీక్ష ఉందని ఆగాను సార్. ఏమా? ఇంకో పరీక్ష ఉంది సార్. చదువుకోవాలి కదా, పట్టుదల కూడా ఉండాలి నీకు. ఇప్పుడు ఎట్లా అయింది ఇది? కొత్త కాలనీ జగ్రెడ్డి గారి కాలనీలో మెయిన్ వైర్లు తల్లినాయి సార్. అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంట్రింగ్ రేకులు వేస్తున్నారు సార్. కిందకి వేసుకోవాలి సార్. ఆడు రేకుల చెడ్డు మూరకత్తంగా బిల్డింగ్ కింద లేపేడు సార్. ఆడు మా బిల్డింగ్ మీద మేకలు అడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్. కట్టుకు ఫోన్ వచ్చింది సార్. ఎత్తి మాట్లాడుతుంటే సప్పమని లాగేసుకోండి సార్ మెయిన్ లైన్. ఇదిగోండి సార్, ఇది అంతా చాలా బ్యాడ్. సరే ఇప్పుడు నువ్వు 6,000 రూపాయలు వస్తుందా నీకు? వస్తుంది సార్. 6,000 వస్తాను. ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి? నాకు ఎక్కడికైనా దూరాలు వెళ్ళినప్పుడు బ్యాటరీ బండి సార్. నాకు ఏదన్నా చేసుకోవడానికి. ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి, ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి. సో దట్ నేను ఈవీ స్కూటర్ కొనిమ్మంటాను. నువ్వే ఛార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు, నేను చేయమంటాను. నువ్వు కూడా పనిచేసేది నేర్చుకో.